ఎంతమందిని ఏం చేసిండ్రో తెలుగులో ఒకసారి చెప్పమని అడిగిన వాళ్ళు ఎవరో నాతో కాంటాక్ట్ చేస్తున్నారు. ఏమని చెప్పేదంటే చెప్తారు. చాలామందిని అంట మిస్టీరియస్ కేసెస్లో మంచిగా ఉన్న వాళ్ళు, హెల్తీగా ఉన్న వాళ్ళు, లేకపోతే అకస్మాత్తుగా అనారోగ్య పాలై అంటే దేవుడి ప్రభుత్వంలో అన్ని సిస్టమ్ మంచిగా సెట్ చేస్తే వాటన్నిటి తొలగించి ప్రభుత్వంలో మేము ఉన్నామని చెప్పి వాళ్ళు చేరి ప్రతి ఒక్కరిని సిస్టమేటిక్గా ఎవరెన్నో వాళ్ళని టార్గెట్ పెట్టి ఏదో ఒక కారణంతో టార్గెట్లు పెట్టి చంపిపిస్తున్న గాంధీ, నెహ్రూ, లుచ్చా లఫంగా ఫ్యామిలీ వాళ్ళంతా క్రిమినల్స్ని గ్యాదర్ చేసుకొని అక్కడక్కడ మనుషులను పెట్టి నీచమైన పనులు చేసుకుంటా ప్రజలకు సపోర్ట్ ఇచ్చే బదులు ప్రజలకు వ్యతిరేకమైన కార్యక్రమాలు చేసుకుంటా ప్రజలకు ఉన్న మంచి మంచి స్కీమ్స్ తొలగించి వాళ్ళ పాకెట్ నుంచి ఇస్తున్నట్టు చేసి వాళ్ళని రకరకాల హెరాస్మెంట్స్ గురి చేసి గవర్నమెంట్ ఎంప్లాయీస్తో సహా, బిజినెస్ పీపుల్తో సహా, స్టూడెంట్స్ కావచ్చు, రిలీజియస్ని కూడా వదులుతలేరు, చర్చెస్ని కూడా పట్టి పీడిస్తున్న దరిద్రం. అక్కడ మాస్కోలో పోతే కూడా ఒక పేరుతోటి ఎయిర్పోర్ట్ కూడా నాతో వస్తున్నాడు, సేమ్ రాజీవ్ గాంధీ లాంటి మనిషి నాతో వస్తున్నాడు. ఇక్కడ సికింద్రాబాద్లో ఉన్న ఎయిర్పోర్ట్ బంద్ చేయించి అక్కడ హైదరాబాద్లో వాళ్ళ పేరు పెట్టి అక్కడ నుంచి పోయిన వాళ్ళని ఎవరైనా చంపిరా తెలియదు, ఎంతమంది ఎక్కడెక్కడ పోయి మిస్సింగో తెలియదు. కొంతమంది మొన్న కాంటాక్ట్ చేసి ఏం చెప్పారంటే నీకు చెప్పిన దానికంటే ఎక్కువనే చెడు జరుగుతున్నది, ప్రొటెస్ట్ చేస్తామని వాళ్ళు సపోర్ట్ పంపించినారు. సో అమాయకమైన వాళ్ళ జోలికి రావడానికి, హెల్దీగా ఉన్న వాళ్ళ జోలికి రావడానికి వాళ్ళెవరు అంటే ఎంత కుట్రతోటి మేము క్యాథలికే కాదు, యేసుప్రభు చనిపోతున్న యేసుప్రభు స్టాచ్యూ మేరీమాత దాన్ని అని చెప్పి అక్కడ పెట్టిండ్రు. పెట్టి ఎవరెవరిని టార్గెట్ చేసి ఎంతమందిని అట్లా మీరు క్యాథలిక్స్ కదా అని చెప్పి యంగ్ మెన్, వర్జిన్ జీసస్ అసలు అంటే ప్యూర్ జీసస్ క్రైస్ట్, హోలీ స్పిరిట్ లాగా అటువంటి వాళ్ళని ఎంతమందిని చంపిపించినారు. ఎందుకు తెచ్చారు సోనియాని? ఇక్కడ సిటిజనే కాదు సిటిజన్స్ని చంపిస్తున్నారు. ఎవరైతే సిటిజన్ కాదో ఆ మనిషిని తెచ్చి డొక్కలో కావచ్చు, డొక్కలొక్క లాతి ఇవ్వాలి డక్కల దాన్ని, అటువంటి వాటిని పెట్టి చంద్ర నాత్రం అనే ఒక ఇజిడాగాన్ లాగా నాత్రం గాడు చేరి ఏం చేస్తారు మీరు? అసలు అంతా ఇది ప్రభుత్వమా? ఒక పోరగాన్ లాంటి అని నన్ను వాడి దేవుడు మీ సిగ్గు తీస్తుంటే సిగ్గులే అన్నమా పీ తింటున్నారు రోజు. నాయకులా మీరు? నాయకులు అంటారు ఎవడన్నా? ప్రభుత్వం అనేది ప్రజలని ఎంత దరిద్రమైన స్థితిలో ఉన్నా, ఎంత దిగజారిన స్థితిలో ఉన్నా వారిని పైకి తెచ్చి బ్రతికించేది ప్రభుత్వం. అటువంటి ప్రభుత్వాన్ని పక్కన పెట్టి తొలగించి మీరు మరణంకి సంబంధించిన వాళ్ళంటే అసలు చాలామంది మరణానికి సంబంధించి మీరు నాశనం అయిపోతుండ్రేమో. మీరే ఎక్కడి నుంచి వచ్చిండ్రు? మీరెవరు? మంచిగా ఉన్న వాళ్ళని ఏమైనా చేయడానికి ఎవరు ఊరుకుంటారో అని కలలు కంటున్నావు. ఇప్పుడు ఎంతమంది, ఇప్పుడు ఎవరు వాయిస్ అనుకున్నావు? హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్స్ అదేనేమో వాళ్ళ వాయిస్ ఇచ్చి చెప్పిస్తారు. అయితే నేను చెప్పేది ఏంటిదంటే రాజ్యాంగము మన చట్టాలు ఉన్నాయి ఎందుకు అందరినీ కాపాడడానికి, కానీ ప్రభుత్వంలో నాయకుల్లాగా వస్తా అని చెప్పి వాళ్ళు వచ్చి ఎవరు? గాంధీ, నెహ్రూ వాళ్ళంతా మరణంకి సంబంధించిన వాళ్ళంట. హ్యాండ్ ఆఫ్